నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం పర్యవేక్షించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. పట్టణంలో 3వ రోజు కొనసాగిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలో మరియు ఈవీఎంల పనితీరు గురించి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కల్పించినట్లు చెప్పారు. పిఓస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్ అంటే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు పోలింగ్ చూస్తారు. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది, మొత్తం జిల్లాలో ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలిలో కూడా 488 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత మనము సెకండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేలో. తర్వాత ఇంకొక ట్రైనింగ్ మనము ఇస్తాము వాళ్ళు అందరికీ. సో దట్ పోలింగ్ చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ పోలింగ్ మనకు కావాలి. అందుకని 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనము ఇస్తాము. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మార్చిపేటలోని అక్షరగీత విద్యానికేతన్ నందు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి కె కృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించి విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ విధులు, అగ్నిమాపక శాఖలో వాడే నివారణ పరికరాల గురించి విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా రక్షించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ప్రమాదాలు జరగకుండా జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఫైర్ టెండర్ ఉపయోగించి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు తెలియపరిచారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మన స్కూల్ అక్షరగీత విద్యానికేతన్లో ఫైర్ ఎక్స్టింగ్విష్ గురించి ఈ వారోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఇది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వివిధ రకాలైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కామన్గా జరుగుతాయి, ఎక్కువగా సమ్మర్లో మరీ ఎక్కువగా జరుగుతాయి. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక అవగాహన కల్పించడం కోసం వీరిచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. చాలా చాలా ఎక్కువగా పిల్లలు నాలెడ్జ్ గ్యాదర్ చేశారు. ఈరోజు 3వ రోజు ఈ స్కూల్ అక్షరదీప్తి స్కూల్ ఆహ్వానించి పిల్లలందరికీ గ్యాస్ మీద, పెట్రోల్ ఫైర్స్ అయినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగినప్పుడు ఎట్లా రక్షించుకోవాలని కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మాకు, మా స్టాఫ్ అందరికీ తెనాలి అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చామండి. ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అగ్నిప్రభ వారోత్సవాలు మన 14 నుంచి 20 తారీఖు దాకా, ఇవి 1944
ఇంతకుముందు బొంబాయిలోని డక్యార్డ్లో 66 మంది మామూలు చనిపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ 366 మంది క్షతగాత్రులయ్యారు. వారందరికీ స్మారకంగా మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, ఆస్తి నష్టం, ప్రాణి నష్టం జరగడానికి అప్పటి నుంచి ఇండియా లెవెల్ ఇండియా ఫైర్ స్టేషన్ మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. రేపు శనివారం దాకా 20 తారీఖు దాకా వారోత్సవాలు జరుగుతాయి సార్. ఖాళీ స్థలాల యజమానులు తమ యొక్క ఖాళీ స్థలాలను బాగు చేసుకుని మేరకలు తోలించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. ఖాళీ స్థలాలను బాగు చేయకుండా వదిలివేయడం వలన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు పెరిగి నీటి ఆవాసాలుగా ఏర్పడి తద్వారా దోమలు పెరిగి చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు 4వ వార్డులోని బీసీ కాలనీలో ఖాళీగా ఉన్న నీటి కుంటల్లో ఆయన మున్సిపల్ వర్కర్స్ చేత ఆయిల్ బాల్స్ వేయించారు. అదేవిధంగా ఇంటింటి నుండి చెత్త సేకరణ 100% జరగాలని, అట్లా చేసిన ఎడల రోడ్ల వెంట చెత్త కుప్పలు కానరావని ఆయన పారిశుద్ధ్య సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ కె హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఎం సుబ్బారావు, శానిటేషన్ సెక్రటరీ విజయ్ చంద్రలు పాల్గొన్నారు. ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరించబడతాయని, ఈ ప్రక్రియ 25వ తేదీ వరకు ఉంటుందని ప్రకట్ జైన్ తెలిపారు. అదేవిధంగా మే 13న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ రోజున తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు 16th ఏప్రిల్ ఉంది. ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే 18th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ ఇక్కడ మన ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత మనము ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము. అప్పుడు అన్ని క్యాండిడేట్స్కి వ్యాలిడ్ నామినేషన్స్ అయితే వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. ఇదే జనరల్గా ప్రొసీజర్ ఉంది. చాలా క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ గురించి కూడా రూల్స్ ఉన్నాయి. నామినేషన్ ప్రొసీజర్ గురించి కూడా నేను పొలిటికల్ పార్టీకి చెప్పాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. మీరు అందరూ మన స్వీప్ యాక్టివిటీస్ చూసారు. జనరల్గా తెనాలి టౌన్, తెనాలి రూరల్, కొల్లిపార మండల్లో మనము చాలా యాక్టివిటీస్ తీసుకున్నాము ఎలక్షన్ అవేర్నెస్ గురించి. సో అందుకనే నేను మీరు అందరితో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి 13th మే రోజులో ఓటు వేయడానికి రండి. మా పోలింగ్ స్టేషన్స్ కూడా రెడీ ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. మా పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. మనము వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ రెడీ ఫర్ యూ టు కమ్ అవుట్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ ఆన్ 13th of May. అమంతలూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను నక్కానంద్ బాబు పరామర్శించి ధైర్యం తెలిపారు. డాక్టర్స్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.